ఊరు నుంచి వెళ్ళిపోవాలిరా, ఇంకా మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి వెళ్ళి బెంగళూరులో సెటిల్ అవ్వాలి. ఇక నాకు తెలిసి మీతో కలగపోవచ్చు. బెంగళూరు అంటున్నావు, అక్కడ ఏముంటుంది మామ? అక్కడైతే ఎవరు పట్టించుకోరు. ఇక్కడైతే పల్లెటూరులో మనమంతా కలిసి ఉండొచ్చు, బాగుంటుంది. ఇక్కడ అందరూ బిజీగా ఉంటారు మామ. వాతావరణం కూడా బాగుండదు మామ అక్కడ. నా మాటిని మన ఊర్లోనే ఉండిపో. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఖర్చు తప్పితే ఏముండదురా మా బెంగళూరులో. అది నిజమేరా, అదే ఆలోచిస్తున్నాను. దేవుడు ఏదో రాస్తుంటే అది జరుగుద్ది. అదే ఇంకెందుకు దాన్ని వదిలేండి, కానీ ఇంక వెళ్ళి టిఫిన్ అయినా తిన్నాం పండి, టైం అవుతుంది. వెళ్దాం పండి. ఏం మావా చాలా గడుస్తుందా? తినమంటారా? తిన్నారా? నువ్వా తిన్నారా? గోడ మీదకి వెళ్దాంపా. సరే పదంపా. కోటి రాని వస్తున్నా రే. పని చేయకుండా సాలేగల గోడ మీద కూకున్నది కదా. ఎప్పుడేం పని మావా? పాదంపారా, మనం పాదంపా గోడ మీదకి. వెళ్దాం. ఏ రాజు, ఎక్కడికి వెళ్తున్నా? నీళ్ళకి వెళ్తున్నాను రా. ఏం రాజు పెద్దడు అయిపోయినట్టున్నావు, అంత కలవట్లేదు. టైం లేదురా మాము. ఇప్పుడు పని చేస్తుంటావు కదా, కొంచెం మాతో స్పెండ్ చేయొచ్చు కదా. ఖాళీ లేదురా. అయినా నువ్వు సూపర్ రబ్బా. ఇంట్లో మీ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తుంటావు, పొలం పనులన్నీ చేస్తుంటావు. మన ఊళ్ళో టాపర్ ఎవరంటే నువ్వే. అయినా నువ్వు సూపర్ రబ్బా, కేకరా నువ్వు. అంతేలేరా, మేము ముగ్గురం చూడ ఎంత ఖాళీ కూర్చోన్నావు, రావచ్చు కదా నువ్వు కూడా. ఎంత పనున్నా ఫ్రెండ్స్ అవుతారు, కలవాలి కదరా ఇంటికి వచ్చినప్పుడు. పనుందిరా. సినిమా వస్తాను. ఏం ఏదన్నా ఇలా పని పట్టాల గోడ మీద కూర్చొని రా. అదేం లేదన్నా, సరళగా ఉంది, చెట్టు కింద కూర్చోను. మీ ఇంట్లో వాళ్ళు పని చేస్తుంటే బతకాయలు కొడుతుంటారు గోడ మీద. చేస్తాంలేనా, మేము కూడా చేస్తాంలే. చేస్తానన్నా. గోడ మీద కూర్చుంటే బదులు పోయి పని చేసుకోకుండా అజయ్ గారిని చూసి నేర్చుకుంటారా. అదేం లేదులే, నాకు చెట్టు కింద చల్లగా ఉందని కూర్చున్నాము. మేము కూడా అలా చేస్తాంలే. చేద్దాంలే మా నిదానంగా. ఇంక నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళు అన్ని. ఇక్కడ ఎందుకో వాళ్ళతో ఉంటే చెడిపోతారా పాదం. ఇక్కడ ఉంటే అన్న తెస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాం పారా. వెళ్దాం పారా. పాపా రాజా పారా రే. ఇక్కడ ఉండి తిట్టించుకునే బదులు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చున్నాం. పారా రైషపా. పారా రే పా. రా, ఇంటి మీద చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా నిద్రపోదాం. రే నవీను, రే తలనొప్పిగా ఉంది, ఇంక పడుకొని రా. ఏందా రాయిషు, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేదురా, నెల్లూరు పోతున్నా, బస్ కోసం వెయిటింగ్. వస్తావా? సరేరైతే. అంతకాక నీళ్ళంటాడారా, కాజులు రోజు కల్లోకి వస్తుందని పోయి కంప్లైంట్ ఇచ్చాడంట. సరేరైతే. రే రాయిషు, లేరా రే. ఏంటి మావ నీ గోళ? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నిద్ర రావట్లేదురా, ఏం చేయాలో చెప్పురా మచ్చా. నీళ్ళేం రావాలా ఏంటి జోల పడ్డానికి? గమ్మున పనుకోవా. హలో కోటి, చెప్పరా. ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నారా? ఇక్కడికి రా ఇప్పుడే. ఏమి? నవీన్ ఏదో గొడవ పడ్డాడంట, ఇంట్లో నుంచి వచ్చి వెళ్ళిపోయాడంట. వస్తున్నారా? 5 minutes. తొందరరా. సరే అయితే ఉంటా. ఏంట్రా గొడవ? మొబైల్ తీసేది ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకోటి. అవునా? అదే అనుకుంటారా, వాడు నుంచి డల్గా ఉన్నాడు. అదే అంటది ప్రాబ్లం అయితే. మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చెప్పేది కోటి, ఎక్కడున్నారు వెతికి తీసుకురామని. ఎక్కడికి వెళ్ళాడు? బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, చూద్దాం పా. ప్రవీణ్ బండి అడిగి వెళ్దాం పా. సరే పోదాం పదా. బండి కావాలరా ప్రవీణ్? దేనికే? అవన్నీ నీకు తర్వాత చెప్తా, ముందు బండి ఇవ్వరా. పని ఉంది, వెళ్ళాలి. 5 minutes బండితో పని ఉంది, ఇవ్వరా. ఇప్పుడే ఇస్తావా? ఇవ్వరా ప్రవీణ్. వింజమూరుకి వెళ్ళాలి, పని ఉందిరా అంటే. ఇట్లారా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, లోపలికి రా. ఏంటిదన్నా? లోపలికి బాబా చెప్తాను. ఎక్కడికన్నా? ఇక్కడేమని చెప్తా. పరారాశా అంజరా స్పీడ్గా బారా. అసలు ఏమైందో అడగదాం పర్వాలేదు. అలాగే ఇంటికి తీసుకెళ్ళాలిరా ఈరోజు. ఏమైందిరా, ఎక్కడున్నావు? ఏం లేరా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి. ఏమైంది చెప్పరా. ఏం కాలేరా, వెళ్ళండి. ఏం రా, ఇంటికి వెళ్ళలేదంట, ఏమయ్యేది? ఇంటి దగ్గర మీ అమ్మని అడిగే వచ్చాను, చెప్పరా.
మా అమ్మ మొబైల్ కొనిమంటే కొనిలారా, అందుకే ఇంట్లో నుంచి వచ్చేసాను గొడవ పెట్టుకొని. గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వచ్చి సరిపోద్దా? వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆలోచించావా? అయినా నీకు ఇప్పుడు మొబైల్ ఎందుకు చెప్పు? మా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేశాను రా, మొబైల్ కొంటానని. ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఇంట్లో వాళ్ళని బాధపడతావు చెప్పు? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నీకోసం. అన్నం కూడా తినకుండా ఊరంతా ఎదుగుతున్నారు. రా ఇంటికి వెళ్దా. అటువంటి వాళ్ళతో ఏం ఫ్రెండ్షిప్ అయినా? పరువు బాద్రా. అలాంటి వారితో ఏం ఫ్రెండ్షిప్ అయినా నీకు? పరువు బాధ అంటున్నావే, ఇప్పుడు ఊర్లో మీ అమ్మలు పరువు పోలా నీ వల్ల. బా ఇంటికి వెళ్దాం బా. వాడెవరి కోసం ఇంట్లో నుంచి గొడవ పడికి వచ్చేదేంద్రా? పోదాం పరా, ఇంటికి పోదాం పరా స్వామి. ఇంటి దగ్గర బాధపడుతున్నారా నీకోసం? ఇంటికి వెళ్దాం బా. మొబైల్ నిజంగా తీసేస్తారులే, మేము వచ్చి మాట్లాడతాం మీ అమ్మతోటి. బా ఇంటికి వెళ్దాం బా. తిడతారు నన్ను. ఎందుకు తిడతారా? మేము చెప్తాంలేపా. మొబైల్ కొనిలేదని ఇంట్లో నుంచి వచ్చేస్తే ఎంత జరుగుద్దా? మా అమ్మ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎంత బాధపడతారా ఊహించుకుంటేనే ఇలా ఉందే. వాళ్ళందరినీ బాధపెట్టరు, అందుకులే వాడి కోసం మొబైల్ నిదానంగానే కొనుక్కుందాం. వాడు ఏమనుకుంటే మనకేమలే. ఇంటికి పోదాం, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. అడిగో నవీను. ఏరా నవీన్, ఎక్కడికి వస్తున్నావు? ఒక్కడవే? ఎక్కడికి వెళ్ళలేదురా, జీ కాడికి వెళ్ళి కూర్చొని వస్తున్నాను. ఏమి? సరేరా, వెళ్ళి క్రికెట్ ఆడదాంపా. పదంపా. మీ తల్లిదండ్రులతో ఏ కారణంతోనైనా గొడవ పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీ వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు. తర్వాత ఆలోచించినా ప్రయోజనం లేదు. ఇదే మేము తీసిన ఆలోచించి చూడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చంపలకెందుకు చెమ్మయ్య.